Hey guys, welcome to my channel Mercy Drizzle. After a long break, నేను మీ అందరి కోసం ఇంకొక రెసిపీ చేస్తున్నాను. ఫిష్ ఫ్రై, వెరీ బేసిక్ రెసిపీ. చాలా ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఎలా చేసుకోవాలో, అండ్ డీప్ ఫ్రై కాదండి, జస్ట్ షాలో ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇట్స్ వెరీ టేస్టీ అండ్ హెల్దీ టు. ఈ హెల్దీ వర్షన్ యొక్క రెసిపీ చూసేద్దాం. సో ఇక్కడ నేను సాల్మన్ ఫిష్ తీసుకున్నాను. వి క్యాన్ మేక్ ఫిష్ ఫ్రై విత్ ఎనీ కైండ్ ఆఫ్ వేరియంట్, లైక్ రోహు ఫిష్ తీసుకోవచ్చు, సాల్మన్, వాట్ ఎవర్ అండి. సో ఫస్ట్ ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నాను. కారం పొడి ఆర్ లాల్ మిర్చి పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ మరీ మనం చెక్ చేసుకుందాము. ఒకవేళ మనకు తక్కువ అనిపిస్తే యూ కెన్ యాడ్ ఇట్. దిస్ ఈజ్ క్యూమిన్ పౌడర్, జీలకర్ర పొడి, అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్. వెరీ వెరీ సింపుల్గా, ఎక్కువ మసాలాలు ఇవన్నీ యాడ్ చేయట్లేదండి. కొద్దిగా పసుపు, టర్మరిక్ పౌడర్, అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ నేను ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇంగువ మనకి ఫిష్ ఫ్రైకి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇట్ విల్ బి వెరీ టేస్టీ అండ్ ద సేమ్ టైం ఇంగువలో మనకి మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను నార్మల్ ఆయిల్ యూజ్ చేయట్లేదు, ఇది మస్టర్డ్ ఆయిల్ అండి, ఆవాల నూనె. ఇది కూడా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ 1 లెమన్, లాస్ట్గా 1 లెమన్. అప్పుడు మనకి ఫిష్ అనేది స్మెల్ రాకుండా ట్యాంగీగా, పుల్లగా, కారంగా చాలా బాగుంటుంది. మీరు స్పైసీగా ఎక్కువ ఇష్టపడితే ఇంకొంచెం మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, యాజ్ యోర్ టేస్ట్. సో 1 లెమన్ ఇక్కడ నేను స్క్వీజ్ చేస్తున్నాను. ఒక నిమ్మకాయ సరిపోతుంది. ఇది మనం ఫస్ట్ బాగా కలిపేసుకోవాలి పేస్ట్ని. ఇక్కడ నేను జింజర్ గార్లిక్ యాడ్ చేయట్లేదు. సో మీకు జింజర్ గార్లిక్ యాడ్ చేసి కూడా చూపిస్తాను. సో ఇది ఈ విధంగా మన పేస్ట్ రెడీ అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. మనకి కారం, ఉప్పు, తర్వాత పుల్లదనం అన్నీ కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసుకొని, తర్వాత మన యొక్క ఫిష్ పీసెస్ని మంచిగా మసాజ్ చేసుకోవాలి. బాగా ఈ యొక్క పేస్ట్ అనేది మనం ఫిష్ పీసెస్కి అప్లై చేసుకోవాలి. ఇది మంచిగా కోట్ అవ్వాలన్నమాట. మసాలా మొత్తం మంచిగా కోట్ అయిన తర్వాత ఈ విధంగా నేను అన్నీ ఒక్కొక్క పీస్ తీసుకొని కోట్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్లీ కొంతమంది పీసెస్ మీద డైరెక్ట్గా సాల్ట్, కారం అన్నీ యాడ్ చేసేస్తారు కదా. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే సాల్ట్, కారం కొన్ని ముక్కలకి పట్టుకుంటుంది, కొన్ని ముక్కలకి పట్టుకోదు. సో ఈ విధంగా మనం ఫస్ట్ పేస్ట్ని అప్లై చేస్తే ఈవెన్గా మనకి ఉప్పు అనేది, కారం, ఉప్పు ఇవన్నీ ఫిష్ పీస్కి బాగా పట్టుకుంటుంది. అండ్ మనకి ఒకవేళ స్పైసెస్ తక్కువ అయింది, మన ఫిష్ పీసెస్కి అయిపోతుంది మనం కలిపి పెట్టుకున్న పేస్ట్ అని మనకి అనిపిస్తే మీరు మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇందాక నేను చెప్పిన విధంగానే యాడ్ చేసుకొని కలుపుకొని మళ్ళీ అప్లై చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని ముక్కలకి మంచిగా కోట్ చేసుకోవాలి, బాగా రబ్ చేసుకోవాలి. సో మన స్పైసెస్ అనేటివి మంచిగా ఫిష్ పీసెస్కి పట్టుకుంటే ఇట్ విల్ గివ్ మోర్ టేస్ట్. సో ఈ పీసెస్కి నేను ఉప్పు, కారం వేసాను కదా. ఇప్పుడు ఇంకొన్ని పీసెస్కి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. వెరీ లెస్, అది కూడా చిన్న టేబుల్ స్పూన్. ఎక్కువ యాడ్ చేసేసుకుంటే ఏమవుతుందంటే చాలా ఆ టేస్ట్ అనేది బిట్టర్ అయిపోతుంది, చేదు అయిపోతుంది ఫిష్ పీసెస్కి. ఫిష్ ఫ్రైకి మనకి ఎంత లెస్గా మనము ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవి యాడ్ చేసుకుంటే అంత మంచిగా టేస్ట్ వస్తుంది.
కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేసింటారు, చాలా చేదొచ్చేస్తుంది ఫ్రై చేసుకున్నప్పుడు. సో అలా రాకూడదు అంటే బెటర్ చాలా కొంచెం యాడ్ చేసుకోండి, ఆర్ ఎల్స్ అవాయిడ్ చేయడం కూడా ఇంకా మంచిదే. సో మనందరికీ తెలుసు ఫిష్ ఈజ్ వెరీ వెరీ హెల్దీ అండ్ ఇట్ కంటైన్స్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. మన బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం చాలా చాలా మంచిది. మనకి కాల్షియం కూడా చాలా బాగుంటుంది ఫిష్లో, ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఫర్ ఎవ్రీవన్ ఇట్ ఈస్ వెరీ సేఫ్. తర్వాత ప్రెగ్నెంట్ అండ్ నర్సింగ్ మదర్స్ కూడా తీసుకోవచ్చు. సాల్మన్ ఫిష్ ఎస్పెషల్లీ ఇది చాలా సేఫ్ అండి. ఇందులో మెర్క్యూరీ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు అదర్ ఫిషెస్ అనమాట. అంటే రోహు, సాల్మన్ ఇవన్నీ కొంచెం సేఫ్. కొన్ని ఫిషెస్లో మనకి హై మెర్క్యూరీ లెవెల్స్ ఉంటుంది, అది మంచిది కాదు ప్రెగ్నెంట్స్కి అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి, ఎందుకంటే బేబీకి హార్మ్ చేస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి ఫిష్ తినే వాళ్ళందరూ. అండ్ ఫిష్ మనకి వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది, ఫ్యాట్ బర్న్ చేస్తుంది. ఇందులో మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. మీరు డీప్ ఫ్రై చేస్తే ఏమవుతుందంటే ఫిష్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ మనకి డిజాల్వ్ అయిపోతాయి. సో కాబట్టి పాన్ ఫ్రై, జస్ట్ షాలో ఫ్రై చేసుకుంటేనే మనకి వెరీ వెరీ హెల్దీ అండి. చూసారు కదా, ఈ విధంగా నేను మొత్తం మ్యారినేట్ చేసేసాను. ఫిష్ పీసెస్ మొత్తంకి మసాలా మంచిగా కోట్ అయింది. దాన్ని ఒక 15 minutes అలా వదిలేస్తున్నాను. ఆఫ్టర్ 15 minutes ఒక తవా తీసుకొని, ఒక పెనం తీసుకొని, పెనం వేడైన తర్వాత కొద్దిగా అంటే కొంచెం ఆయిల్, ఒక 5 tablespoons ఆఫ్ ఆయిల్ అలా వేసుకోవచ్చు, డ్రిజిల్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాతనే మనం ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఆయిల్ కింద సరిగా లేకపోతే ఏమవుతుందంటే మన ఫిష్ ముక్కలు అనేవి పెనంకి అంటుకుపోతుంది కింద. మనం నెక్స్ట్ ఇలా ఏమంటారు, వన్ సైడ్ కాగిన తర్వాత రివర్స్ చేసినప్పుడు కింద అంటుకుపోతుంది అన్నమాట. కాబట్టి మనకి ఆయిల్ కింద కొంచెం సఫిషియెంట్గా ఉండాలి. పెనం మొత్తం కొంచెం ఆయిల్తో మీరు రబ్ చేసుకున్నట్లయితే మన ఫిష్ పీసెస్ అనేవి బాగా కుక్ అవుతాయి, నీట్గా మనకి ఇబ్బంది లేకుండా ఈజీగా వస్తుంది. సో ఈ విధంగా ఒక మూత పెట్టేసుకోండి, కొంచెం స్టీమ్ అవుతుంది. ఆ స్టీమ్కి మన ఫిష్ పీస్ అనేది మంచిగా కుక్ అవుతుంది. చూడండి, ఒక 3 minutes వదిలేసేయండి. ఒక వన్ సైడ్ ఒక 3 minutes మూత పెట్టేసి వదిలేసేసిన తర్వాత నెక్స్ట్ సైడ్ పెట్టుకోండి. చూడండి ఎంత మంచి కలర్, ఇట్ ఈస్ లుకింగ్ గోల్డెన్ కలర్, మంచిగా ఏమంటారు ఫ్రై అయ్యిందనమాట. ఒక మనం తినేటప్పుడు రోస్ట్ అవుతుంది కదా, చికెన్ రోస్ట్ ఎలా ఉంటుందో, సో ఆ విధంగా మంచిగా రోస్ట్ అయింది పీస్. పైన క్రంచీగా ఉంటుంది, లోపల ఫిష్ పీస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. సో గైస్, ఈ విధంగా చేసుకోండి ఇంట్లో హ్యాపీగా. వెరీ వెరీ లెస్ ఇంగ్రీడియంట్స్, మన ఇంట్లో అందరికీ రెగ్యులర్గా దొరికేవే కదా, ఇవి యాడ్ చేసుకొని లిటిల్ స్పైసెస్తో హ్యాపీగా మీరు మీ మీల్స్ని ఎంజాయ్ చేయండి. సో ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత కూడా నేను మరీ మూత పెట్టేస్తున్నాను. అగైన్ సేమ్ ప్రాసెస్ 2 to 3 minutes. తర్వాత ఒక పేపర్ టవల్ తీసుకోండి, టిష్యూ మీద మన పీసెస్ అనేది వేసేసుకుంటే ఏదైనా రిమైనింగ్ ఎక్స్ట్రా ఆయిల్ మన ఫిష్ పీసెస్లో ఉన్నవి ఆయిల్ మొత్తం పేపర్ టవల్ అండ్ పేపర్ నాప్కిన్స్ అనేది అబ్జర్వ్ చేసేస్తుంది. తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఇవి చాలా చాలా ఎమ్మీగా హాట్ షేప్స్లో ఉన్నాయి. ఇట్ ఈస్ రియల్లీ లుకింగ్ వెరీ క్యూట్ కదా. సో ఇంతే guys, very very easy recipe. Hope you all liked my video, and any doubts unte comment section lo comment పెట్టండి. Please like చేయండి, share చేయండి and subscribe to my channel. And very soon ఇంకా నేను వేరే వీడియోస్ ఆన్ అదర్ టాపిక్స్ కూడా తీసుకొని వస్తాను మీ అందరి ముందుకు. సో ఈ విధంగా ఆనియన్స్తో ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీతో. Stay safe guys, see you soon. Take care.